మరి చెప్పుకునే ముందు పత్రిజ్ గారు ఒకసారి గట్టి క్లాప్స్ కొడుతూ, వారి గురువు సదానంద యోగి గారి క్లాప్స్ కొడుతూ, ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పాండురంగయ్య మేడం గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. నవవిధ ధర్మాలు. మనం చాలాసార్లు వినింటాం, సత్యం వద ధర్మం చర. సత్యాన్ని ఆచరించు, ధర్మాన్ని అనుసరించు. కాబట్టి ఎవరు ధర్మంలో ఉండగలరు? ఎవరైతే సత్యంలో ఉంటారో వారి దగ్గర ధర్మం ఉంటుంది. porque ధర్మం అని పలికేస్తాం, కానీ ఆ ధర్మంలో నువ్వు ఉండాలి అంటే సత్యంతో సాంగత్యం చేయాలి. సీనియర్ అంటే దగ్గరగా చూసినవాడు. దేన్ని చూసినవాడు? సత్యాన్ని చేరువలో అయినవాడు సీనియర్. ఊరికే నేను ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నా అనేది కాదు సీనియారిటీ. అంటే ఏం సాధించావు? మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎదుటివాడిగా చెక్ చేస్తుంది, మనల్నే చెక్ చేసుకోవాలి. మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏం ఆలోచన చేస్తున్నాం? మన మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? మన నోటి నుండి ఎలాంటి మాటలు వస్తున్నాయి? మనం చేస్తున్నటువంటి పనులు సక్రమంగా చేస్తున్నామా లేదా? ఈ మూడు చెక్ చేసుకున్నప్పుడే మనము త్రికరణ శుద్ధిగా తయారవుతాం. మీ ఆలోచనలు ప్యూర్గా ఉన్నప్పుడు మీ మాట ప్యూర్గా వస్తుంది. మీ ఆలోచనలు మాటలు ప్యూర్గా ఉన్నప్పుడు మీరు చేసేటువంటి పనుల్ని స్వచ్ఛంగా చేయగలరు. ఇంతే జీవితం అంటే. ఈ మూడింటిని సరి చేసుకోవడమే. 3 రకాల కర్మలు చేస్తున్నాం మనం. ఒకటి మనసు ద్వారా ఆలోచన చేస్తున్నాం, అదొక కర్మ. నోటి ద్వారా మాట్లాడుతున్నాం, అదొక కర్మ. పనులు చేస్తూ ఉన్నాం. కర్మలంటే పనులు. ఉదయం లేచిన రాత్రి పడుకునే వరకు అనేక కర్మలు చేస్తూ ఉన్నాం. ఇవి సక్రమంగా చేస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి క్షణం చెక్ చేసుకుంటూ ఉంటేనే మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం అనేది మనకు తెలుస్తుంది. త్రికరణ శుద్ధి. మహనీయులంతా ఒకే విషయాన్నే అనేక మంది చెప్పారు. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అని చెప్పేసి కీర్తనే పాడేశాడు అన్నమాచార్యుల వారు. అదే విషయాన్ని క్రైస్ట్ చెప్పాడు, జీసస్ క్రైస్ట్ గారు. దోస్ హూ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్ దే ఓన్లీ ఎంటర్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నట్టు. ఎవరైతే స్వచ్ఛంగా ఉంటారో, మనసా వాచా కర్మ ఎవరైతే స్వచ్ఛంగా ఉంటారో వారు మాత్రమే దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలరు. మరి ఆ దేవుని రాజ్యం ఎక్కడ ఉంది అంటే మనలోనే ఉంది. మన యొక్క ఆత్మరాజ్యమే దేవుని రాజ్యము. మరి ఆత్మరాజ్యంలోకి ప్రవేశించాలంటే పత్రిజీ చెప్పినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలు ఈ 3 చేస్తూ ఉంటే మన దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలము. కాబట్టి రాముడు త్రేతాయుగం నాటి రాముడిని ఈరోజు కూడా కొలుస్తున్నామంటే ఆయన ఎంత గొప్పవాడైతే కొలుస్తున్నాము. ఆయన ఆచరించాడు. సత్యం వద ధర్మం చర. ఈ 2 ఆచరణలో పెట్టాడు. సత్యాన్ని, ధర్మాన్ని ఆచరణలో చూపించాడు. ఆయన కూడా వైరాగ్యం కలిగింది. వైరాగ్యం కలిగిన వాడే ఈ మార్గంలోకి వస్తాడు. వైరాగ్యం కలిగినప్పుడు ప్రశ్నించాడు వశిష్ఠుడిని, ఏంటి జీవితం? ఈ ప్రపంచంలో అనేక విషయాలు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. ఈ దుఃఖాన్ని నివృత్తి చేసుకునే మార్గం ఏదైనా ఉందా అని చెప్పినప్పుడు ఆ వశిష్ఠుల వారు చెప్పిన విషయాలే వశిష్ఠ గీతగా మనం వింటున్నాం. ఇప్పుడు వశిష్ఠ గీత, భగవద్గీత ఏ విధంగా అర్జునుడు చెప్పాడో, అర్జునుడికి వైరాగ్యం వెళ్ళినప్పుడు కృష్ణుడు చెప్పాడు భగవద్గీత. అలాగే రాముడికి వైరాగ్యం కలిగినప్పుడు చెప్పిన గీతయే వశిష్ఠ గీత. కాబట్టి ధర్మాన్ని వ్యక్తిగతంగా కాకుండా
పరిపాలనలో చూపించాడు రాముడు. ఎంత గొప్పవాడు చూడండి. ధర్మాన్ని వ్యక్తిగతంగా ఆచరించడమే కష్టము. అలాంటి ధర్మాన్ని పరిపాలన పరంగా ధర్మయుక్తంగా పరిపాలించి ఆయన నిరూపించాడు. ఈ రోజుకి ధర్మము అంటే ఆయన గుర్తొస్తాడు, సత్యము అంటే కృష్ణుడు గుర్తొస్తాడు. కృష్ణుడు సత్యానికి ప్రతీక, ధర్మానికి ప్రతీక రాముడు. కాబట్టి అంత గొప్ప ధర్మం గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. సత్యం ఒకటే, ఏకం సత్ విప్ర బహుదా వదంతే అన్నారు. సత్యం ఒకటే, ఎవరి విషయంలో అయినా సత్యం ఒకటే. కానీ విప్రులు అంటే జ్ఞానులు ఆ సత్యాన్ని రకరకాలుగా చెప్పారు. కృష్ణుడు ఏ విధంగా చెప్పాడు? శ్లోకం రూపంలో చెప్పాడు. భగవద్గీత శ్లోకం ద్వారా జ్ఞానాన్ని ఎంతో జ్ఞానం అందించాడు. వీరబ్రహ్మేంద్ర తత్వాల రూపంలో అందించాడు. వేమన పద్య రూపంలో అందించాడు. అలాగే అన్నమాచార్యుల కీర్తన రూపంలో అందించాడు. సత్యం మారలా. ఉద్ధరేత్ ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధురాత్మైవ రిపురాత్మన అని చెప్పేసి కృష్ణుల వారు చెప్పారు. ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకో, నిన్ను ఉద్ధరించేవాడు ఎవడు లేడు అర్జున, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఎలా ఉద్ధరించుకోవాలి? ధ్యానం చేసి నీ ఆత్మను నువ్వు ఉద్ధరించుకోవాలి. ధ్యానం చేయకపోతే నీ ఆత్మను ఉద్ధరించుకొని వాడివి నువ్వు పోతావు. కాబట్టి ఆత్మకు ఆత్మే బంధువు. ఎప్పుడవుతుంది నీ ఆత్మకు బంధువు? నీ ఆత్మకు ఆత్మే బంధువు. ధ్యానం చేస్తే ఆత్మకు ఆత్మ బంధువు అవుతుంది. ధ్యానం చేయకపోతే ఆత్మకే ఆత్మ శత్రువు అవుతుంది. కానీ ఇదే విషయాన్ని వేమన చక్కగా చెప్పాడు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని పూజలేలరా. అదే విషయాన్ని తెలియజేశాడు. ప్రతిరోజు నీ ఆత్మని శుద్ధి చేసుకో అన్నాడు. ఉద్ధరించుకో అని అక్కడ చెప్పాడు, శుద్ధి చేసుకొని ఇక్కడ చెప్తున్నాడు. ప్రతిరోజు ఆత్మను శుద్ధి చేసుకో. అది శుద్ధి చేసుకోకుండా నువ్వు ఎన్ని ఆచరించినా ఈ ప్రపంచంలో ఏమీ ప్రయోజనం లేదు. మరి ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి? ఒక పాత్ర అయితే శుద్ధి చేయగలము. మరి ఆత్మ అంటే కంటికి కనబడుతుంది. అది సూక్ష్మంగా ఉన్నటువంటి దాన్ని ఏ విధంగా శుద్ధి చేస్తాం? కేవలం ధ్యాన సాధన ద్వారానే శుద్ధి అవుతుంది ఆత్మ. బాండ శుద్ధి లేని పాకమేళ, మలినంతో కూడిన పాత్ర మలినాన్ని తొలగించి అందులో ఏదైనా వంట తయారు చేస్తే తినడానికి రుచికరంగా తయారవుతుంది. మరి ఆ మలినాన్ని తొలగించుకోకుండా వండేటువంటి ఆ పాత్రలో వండినటువంటి పదార్థం విషతుల్యంగా ఉంటుంది. తినడానికి వీలవుతుందా? అలాగే ధ్యానం చేయని వాని జీవితం బాండ శుద్ధి లేని పాకం లాంటిది అంటున్నాడు. ధ్యానం చేసిన వాని జీవితం ఏ విధంగా ఉంటుంది? ఆత్మశుద్ధి చేసుకున్నటువంటి ఆ పాత్రను శుద్ధి చేసి పదార్థం వండిన విధంగా ఉంటుంది వాని జీవితము అంటున్నాడు. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా. చిత్తం అంటే మనస్సు యొక్క పర్యాయ పదం. అది ప్రశాంతంగా లేకుండా అది చంచలంగా ఉన్నప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా వృధాయే అంటున్నాడు. ఏ విధంగా చేయమన్నాడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి అని చెప్పి ఆ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? పత్రం కానీ, ఫలం కానీ, పుష్పం కానీ, తోయం అంటే మంచినీరు కానీ, ఈ నాలుగింట్లో ఏదో ఒకటి నాకు ఏ విధంగా నువ్వు సమర్పించాలి? నిశ్చలమైన మనస్సుతో, నిర్మలమైన బుద్ధితో నాకు సమర్పించు, అప్పుడు తప్పకుండా నేను స్వీకరిస్తాను అనే వాగ్దానం చేస్తున్నాడు భగవంతుడు. మరి ఆ విధంగా చేస్తే ఓకే. మరి చేస్తున్నామా అంటే లేదు అనే చెప్పుకోవాలి. అంతే కదా. యాంత్రికంగా చేస్తున్నాం. ఇక్కడ అగరబత్తి తిప్పుతుంటే మన థాట్ ఎక్కడో ఉంటుంది. ఎక్కడో డబ్బు ఇవ్వాల్సి వాని మీద ఈరోజు ఇస్తా అన్నాడు కదా, వెళ్ళాలి కదా అని చెప్పేసి గుర్తు చేస్తుంది మనస్సు. ఎందుకంటే మనస్సు ఒక మాయామృగం. దాన్ని నిన్ను స్థిరంగా ఉంచనివ్వదు ఆ మనస్సు. ఎందువల్లంటే చంచలత్వం దాని యొక్క సహజ స్వభావం ఏంటి? చంచలత్వం, స్థిరత్వం ఉండదు. మరి స్థిరంగా ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రతినిత్యము
అంతర్ప్రయాణం చేయాలి. అంతర్ప్రయాణం అంటే లోనికి ప్రయాణం చేయాలి. లోనికి ప్రయాణం చేసేటువంటి మార్గమే శ్వాస మీద ధ్యాస. బాహ్యంలో ప్రయాణం చేస్తే బాహ్య జ్ఞానం వస్తుంది. అంతరంగా ప్రయాణం చేస్తే ఆత్మజ్ఞానం మనకు వస్తుంది. అది ఎలా ఉంటుంది అని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేయలేం. అది స్వానుభవం మీద ఎవరికి వారుగా గ్రహించాల్సిన విషయం. అందువల్లనే ఆది శంకరాచార్యులు వారు చెప్పారు, యస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి 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 ఏవ అని. ఎవరి చిత్తం అయితే వారి యొక్క అంతరాత్మతో ధ్యాన సాధన ద్వారా రమిస్తూ ఉంటుందో ప్రతిరోజు, వారికే నందతి 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 ఏవ, వారికే ఆనందం ఆనందం ఆనందం. ఇంకొక ప్రయత్నం చేసేవాడికి అలాంటి ఆనందం దొరకదు. ఈ ప్రపంచంలో ఒక పరిమితమైన సుఖం మీకు లభించవచ్చు, కొద్ది సంతోషం లభించవచ్చు, కానీ ఆనందము మన యొక్క సహజ స్థితి. మన అంటే ఇక్కడ ఆత్మ యొక్క సహజ స్థితి ఆనంద స్థితి. అది సదా ఆనంద స్థితిలో ఉండాలి. మరి నిజంగా మనం ఆనందంగా ఉన్నామా అంటే అనేక సమస్యలతో సతమతమవుతూ దుఃఖిస్తూ జీవిస్తూ ఉన్నాం. కానీ దుఃఖించడానికి ఈ లోకానికి వచ్చామా? అది చెక్ చేయడానికే బుద్ధుడు ఈ ప్రపంచమంతా దుఃఖాన్ని చూశాడు. ఎక్కడ చూసినా దుఃఖమే కనపడుతుంది. ఏ మానవాన్ని తరచి చూసినా కూడా దుఃఖమే కనపడుతుంది. ఎందుకు ఇలాగ ఉన్నారు? ప్రపంచమంతా దుఃఖిస్తూనే ఉన్నారు. దుఃఖించడానికే వచ్చామా? ఇదేంటో తెలుసుకోవాలని చెప్పేసి తప్పించాడు ఆయన. 2500 సంవత్సరాల క్రితం తప్పించి తన సంసారాన్ని, తన రాజ్యాన్ని, తన అప్పుడే పుట్టిన బిడ్డని కూడా తునప్రాయంగా వదిలేసి అడవులకు వెళ్ళాడు. ఎవరి కోసం వెళ్ళాడు? ఆయన కోసం కాదు వెళ్ళింది, లోకం కోసం వెళ్ళాడు, లోక కళ్యాణం కోసం వెళ్ళాడు. వెళ్ళి ఏ గురువు చెప్పినా కూడా అది ఆచరిస్తూ పోయాడు. ఉపవాస దీక్ష చేయమన్నారు, చేశాడు. తల కింద తపస్సు చేయమన్నారు, చేశాడు. రకరకాల ప్రయత్నాలు చేశాడు. హఠయోగం చేయమన్నాడు. హఠయోగం అంటే పూరకము, కుంభకము, రేచకము అనేది హఠయోగం. గాలిని పూరిస్తాం, ఫోర్స్గా తీసుకుంటాం, కుంభిస్తాం లోపల. పూరకం అంటే కుంభించడం, రేచకం అంటే వదలడం. రకరకాల ప్రయత్నాలు చేసి 6 సంవత్సరాలు వృధా చేశాడు అడవుల్లో. ఆఖరికి తనకు తానుగా తెలుసుకున్న విధానమే ఈ యొక్క శ్వాస మీద ధ్యాస. ఆ పాలి భాషలో ఆనాపాన సతి అన్నాడు. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి దేహంలో జీవిస్తున్నాము. చిన్నతనంలో ఎప్పుడో ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టగలిగాడు. అది గుర్తొచ్చింది. చూద్దాం, ఈ ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి కూర్చున్నాడు. కూర్చుంటేనే క్షణాల్లో ఆయన ఆలోచన రహిత స్థితి కలిగింది. ఆయనకి 0 మైండ్ స్టేట్ వచ్చేసింది. వచ్చి తన దివ్యనేత్రం యాక్టివేట్ అయింది. దివ్యనేత్రం అంటే ఈ బ్రుకుటి స్థానంలో ఉన్నటువంటి నేత్రము. అది భౌతికంగా మీకు కనపడదు, అది సూక్ష్మంగా ఉంటుంది. అది యాక్టివేట్ అయిపోయి ఆయన 3 జాముల్లో ఆయన జ్ఞానం అయిపోయాడు, బుద్ధుడు అయిపోయాడు. జాము అంటే ఒక రాత్రిలో 3 జాములు ఉంటాయి. అంటే 2.5 గంట ఒక జాము. మొదటి జాములో ఏం తెలుసుకున్నాడు ఆయన? తన యొక్క జన్మ పరంపర అంతా చూసుకున్నాడు. ఏ జన్మలో ఎలా ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడు, ఏ వృత్తిలో ఉన్నాడు, ఇవన్నీ చూసుకున్నాడు. జన్మ పరంపర, కర్మ పరంపర 2 చూసుకున్నాడు ఆ జాములో. నెక్స్ట్ ఏం చేశాడు? ఏ కర్మ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది, కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాడు నెక్స్ట్ జాములో. ఒక జన్మలో గుడ్డివాడై ఉంటాడు. ఈ గుడ్డితనానికి కారణం ఏంటి? వెనక చూసుకున్నాడు. ఒక రాజస్థానంలో ఉండి ఒకరి కళ్ళు పడిపించింటాడు, దాని కర్మానుసారం గుడ్డితనం వచ్చింది అని తెలుసుకుంటాడు. ఆ విధంగా కర్మ పరంపర, కర్మ సిద్ధాంతం గురించి 2వ జాములో తెలుసుకున్నాడు. మరి 3వ జాములో ఈ అష్టాంగ యోగం గురించి ఈ ప్రపంచానికి తెలియచేయాలని చెప్పేసి తెలుసుకున్నాడు. అష్టాంగ యోగం గురించి మనం తెలుసుకున్నాం. సరి అయిన దృక్పథం, సరి అయిన వాక్కు, సరి అయిన కర్మలు, సరి అయిన జీవనోపాధి, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ధ్యానము. సరి అయినది అంటే
ఎవరైతే సరి అయిన విధంగా ఇవన్నీ మలుచుకుంటాడో వాడు ధర్మంలో ఉన్నట్టు. మీ దృక్పథం సరిగా లేదనుకోండి, మీరు అధర్మంలో ఉన్నట్టే. మీ వాక్కు సరిగా లేదనుకో, మీరు అధర్మంలో ఉన్నట్టే. మీ జీవనోపాధి సరిగా లేదనుకోండి, మీరు అధర్మంలో ఉన్నట్టే. కాబట్టి సరి అయినది అంటే ధర్మంలో ఉన్నట్టు, సరికానిది అంటే అధర్మంలో ఉన్నట్టు అని తెలుసుకోవాలి. కాబట్టి ఎన్నో ఉన్నాయి. సత్యం ఒకటే, అందరికీ ఎవరికైనా సత్యం ఒకటే. సత్యంలో మార్పు లేదు, అందరిలో ఉంది సత్యం. ఏ విధంగా ఉంది సత్యము అందరిలో? ఆదిశంకరాచార్యుల వారు భజగోవిందంలో ఒక శ్లోకం చెప్పాడు. భజగోవిందంలో శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్చాత్మానం సర్వత్రోదుజ భేదాజ్ఞానం. ఇందాక చెప్పుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం. సత్యం పదే పదే సందర్భోచితంగా చెప్పాల్సి వస్తుంది. ఒక శ్లోకం పదే పదే 10 సార్లు 20 సార్లు 30 సార్లు అయినా వినాల్సి వస్తుంది. పత్రిజీ గారు ఒక్కొక్క శ్లోకం లక్షల సార్లు ఉపయోగించాడు. కాబట్టి సత్యం పదే పదే వినడం ద్వారా మీలో జ్ఞానం స్థిరపడుతుంది. కాబట్టి ఒకరిని శత్రువుగా చూస్తున్నావు, ఒకరిని మిత్రుగా చూస్తున్నావు, వాడిని వీడు నా కుమారుడు అంటున్నావు, పక్కింటి వాడిని తోసేస్తున్నావు, పక్కకి తేడా చూపిస్తున్నాము. కాబట్టి భౌతికంగా నువ్వు తేడాలు చూపిస్తున్నావు, మనసు పరంగా తేడాలు చూస్తున్నావు, బుద్ధిపరంగా కూడా తేడాలు చూపిస్తున్నావు. ఎందుకు తేడా చూపిస్తున్నావు అంటే వేరువేరుగా ఉన్నాం కనుక. మన రూపాలు వేరువేరుగా ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒకే రూపంలో ఉన్నారా? వేరువేరుగా ఉన్నారు కదా. అందువల్ల విడదీసుకుంటున్నాం, నువ్వు వేరు నేను వేరు. అలాగే మనస్సు అంటే అది కూడా సూక్ష్మంగా ఉంటుంది. ఆలోచనలే మనస్సు, ఆలోచనలు పుట్ట. మైండ్ ఈజ్ ఏ బండిల్ ఆఫ్ థాట్స్ అంటారు. మరి ఆలోచనలు కూడా వేరువేరుగా ఉన్నాయి కదా. ఒక్కొక్కరు ఇంకో రకంగా ఆలోచన చేయడం లేదు, వేరు ఆలోచనలు ఉన్నాయి. మనస్సు పరంగా మనం వేరువేరుగానే ఉన్నాం. అలాగే బుద్ధిపరంగా కూడా మనం వేరువేరే. బుద్ధికి నిర్ణయించే అధికారం ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు బుద్ధితో పరిశీలిస్తామన్నమాట. ఆ బుద్ధిపరంగా కూడా మనం నిర్ణయాలు వేరువేరుగా తీసుకుంటున్న ఒక విషయాన్ని చెప్పినప్పుడు మీరు ఒక రకంగా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి బుద్ధిపరంగా కూడా మనం వేరువేరుగా ఉన్నామే. కానీ 4వ స్థితిలో ఆత్మపరంగా మనమంతా సర్వసమానము. అందుకే సర్వస్మిన్నపి పశ్చాత్మానం సర్వత్రోద్రుజ భేదాజ్ఞానం అని చెప్తున్నాడు. ఆ భేదజ్ఞానం ఎక్కడుంది? ఒక మనసులోనే ఉంది. ఆ మనసుని స్థిరం చేసుకోవచ్చు చాలు. అప్పుడు ఆ భేద జ్ఞానం అంతా తొలగిపోయి అందరినీ సర్వసమానంగా చూడగలవు. పత్రిజీ ఆ విధంగా అందరినీ సర్వసమానంగా చూడగలిగాడు. లేదా ఈరోజు వచ్చినవాడు వాడిని ఒకే రకంగా చూస్తాడు, 32 సంవత్సరాల క్రితం ఉన్నవాడిని ఒకే రకంగా చూస్తాడు. ఏ తరతమ భేదాలు ఉండవు. ఆయన అందరినీ సర్వసమానంగా చూసేటువంటి ఒక జ్ఞాని, ఆయన మహాజ్ఞాని. మరి ఆ విధంగా మనం చూడగలుగుతున్నామా? లేదు కదా. ఎందువల్ల అంటే ఇంకా మనం సాధనలో నిమగ్నమైనాం, దారిలో ఉన్నాం. మనం కూడా ఏదో ఒక రోజు ఆయన స్థాయికి అందుకుంటాం తప్పనిసరిగా. కాబట్టి సత్యం ఒకటే, కానీ ధర్మాలు ఎన్నో ఉన్నాయి, కోకొల్లలు ధర్మాలు. దేశకాల పరిస్థితులను బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. దేశము కాలము పరిస్థితులను బట్టి ధర్మము మారుతూ ఉంటుంది. కానీ దేశకాల పరిస్థితులను బట్టి సత్యం మారదు, ధర్మం మాత్రమే మారుతుంటుంది. అంటే అలాంటి ధర్మాలు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలు ఉన్నాయి. మరి ఆ కోకొల్లల ధర్మాల్లో పత్రిజీ గారు ఒక 9 ఎంచుకున్నాడు. నవవిధ ధర్మాలు, 9 ధర్మాలు. ఇది వరుసగా చెప్పుకున్నాం. మొట్టమొదటిది అతి ముఖ్యమైన ధర్మం ధ్యాన ధర్మం. ధ్యాన ధర్మం, అహింసా ధర్మం, మిత్రధర్మం, కరుణాధర్మం, శాంత ధర్మం, ఆరోగ్య ధర్మం,
వినయ ధర్మం, ధ్యాన ధర్మం, స్వాధ్యాయ ధర్మం ఒకటి, 9. వీటి గురించి మనం కూలంకషంగా తెలుసు. ధ్యాన ధర్మం, అహింసో పరమో ధర్మ అన్నాడు బుద్ధుడు. 3 సత్యాలు చెప్పాడు 2500 సంవత్సరాల క్రితం. ఆ 3 సత్యాలు ఇదొక సత్యం. ఒకటి ఆనాపానసతి, 2 మధ్య మార్గంలో జీవించండి, 3వది అహింసో పరమో ధర్మ. ఉత్తమోత్తమైన ధర్మాల అన్నిటిపైకి అహింసా ధర్మం చాలా గొప్పది, ఉత్తమోత్తమైన ధర్మము అని చెప్పాడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎన్నో పర్వతాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. ఎందుకు మనకు ఎవరెస్ట్ శిఖరమే గుర్తిస్తాం? అన్ని పర్వతాలపైన ఎత్తైన పర్వతం కనుక ఎవరెస్ట్ శిఖరం కనుక దాన్నే గుర్తిస్తాం. అలాగే ధర్మాల్లో అనేక ధర్మాలున్నా గొప్ప ధర్మంగా ఏది గుర్తించాలి? ధ్యాన ధర్మము. ధ్యానం అన్న పదానికి ఉన్నటువంటి విలువ అంతా ఇంత కాదు. దాని విలువ మీరు తెలుసుకుంటే మీ లోతుల్లోకి మీరు ప్రయాణం సాగించాల్సిందే, ధ్యానం చేయాల్సిందే, తప్పదు. దాని గురించి నేను ఎంత వివరించినా కూడా అది మీకు పరోక్ష జ్ఞానంగానే ఉంటుంది. మీరు ప్రత్యక్షంగా దాన్ని అనుభవించాలి. ధ్యాన ధర్మం, దీని యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే మీరు ఎంతసేపు ఆలోచన రహిత స్థితిలో ఉంటారో దాని విలువ అప్పుడు తెలుస్తుంది. ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఎంతసేపు మీరు మౌనంలో ఉన్నారో దాని విలువ మీరు తెలుసుకోవాలి. మౌనం అంటే బాహ్య మౌనం కాదు, అంతర్మౌనం. మన అంతర్మౌనాన్ని సాధించుకుంటే బాహ్య మౌనాన్ని పాటించాలి. మొట్టమొదటిగా అవసరమైన మేరకే నోరు విప్పుతూ ఉండాలి, అవసరం లేనప్పుడు నోరు కట్టేసుకుంటూ ఉండాలి అని పత్రిజీ గారు కూడా చెప్తారు. ఈ బాహ్య మౌనాన్ని ప్రాక్టీస్ చేస్తే అంతర్మౌనం స్టార్ట్ అవుతుంది. ధ్యానం చేస్తున్నాక అంతర్మౌనం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఉత్తమోత్తమైన ధర్మం ఏదంటే ధ్యాన ధర్మమే. భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతో సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పేసి శ్లోకం చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య, సకల ధర్మాన్ని పక్కకు పెట్టేసేయి. ఎప్పుడు పెట్టేయాలి? మీ స్వధర్మంలో మీరు ఉన్నప్పుడు. స్వధర్మం అంటే మీ యొక్క ఆత్మధర్మమే మీ యొక్క స్వధర్మము. అంటే మీరు ధ్యానంలో ఉన్నప్పుడు పరధర్మాన్ని పక్కకు పెట్టేయాలి. మనం ఏం చేస్తాం? ఇంటి నుండి ఇక్కడికి వస్తాము, ఇంటి గురించి ఆలోచన చేస్తూ కూర్చుంటాం. ఇక్కడి నుండి ఇంటికి పోతాము, ధ్యాన కేంద్రం గురించి ఆలోచన చేస్తాం. మన మనస్సు అలా ఉంది. లేదా ఆఫీస్ గురించి ఇక్కడ ఆలోచిస్తాం, ఇక్కడ గురించి ఆఫీస్లో ఆలోచిస్తాం. కాబట్టి ధ్యానంలో ఉండాలి కానీ పరధ్యానంలో ఉండకూడదు. పరధ్యానంలో ఉండాలంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. శరణు వేడుకో. ఎవరిని వేడుకోవాలి? నీలో ఉన్న అంతరాత్మను శరణు వేడుకో. అప్పుడు ఏం చెప్తున్నాడు? అహంతో సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. నువ్వు గతంలో చేసినట్టు పాపాలన్నీ ప్రక్షాళన చేసి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తా అని చెప్పేసి నీ అంతరాత్మ ప్రబోధిస్తుంది. ఎప్పుడైతే శరణు వేడుకున్నావు నీ అంతరాత్మను, ఆ అంతరాత్మే ప్రబోధిస్తుంది. ఏమని? నీవు గతంలో చేసిన పాపాలు అన్ని ప్రక్షాళన చేసి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తా అని చెప్పేసి వాగ్దానం చేస్తా. కాబట్టి మనకు అనేక ధర్మాలు ఉన్నాయి. ముఖ్యమైన ధర్మాలు శారీరక ధర్మం ఉంది. ఈ శరీరాన్ని చక్కగా పోషించుకోవాలి కదా. ఇది కూడా ధ్యానంలో ఉన్నప్పుడు అవసరం లేదు. తర్వాత కుటుంబ ధర్మం ఉంది, అలాగే సామాజిక పరమైన ధర్మం ఉంది. ఈ 3 ముఖ్యమైన ధర్మాలు ప్రతి మనిషికి. శారీరక ధర్మం, కుటుంబ ధర్మం, సామాజిక పరమైన ధర్మం. ఈ 3 ధర్మాలు ప్రతి మనిషికి ఉంటాయి. కానీ నీ స్వధర్మంలో ఉన్నప్పుడు ఆత్మధర్మమే స్వధర్మం. ప్రతి ఒక్కరికి ఆత్మధర్మమే స్వధర్మం. మరి మీతో మీరు కలిసి ఉన్నప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు పరధర్మం, ఈ 3 ధర్మాలు కూడా పక్కకి నెట్టాయి. అనేక ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాలతో పాటు ఈ ధర్మాలు కూడా పక్కకి నెట్టాయి. అప్పుడు నీ ఆత్మను శరణు కోరి నీ ఆత్మతో నువ్వు సాంగత్యం చేసినప్పుడు
అప్పుడు ఆత్మ అన్నీ చూసుకుంటుంది. అందువల్లనే పత్రిజీ దగ్గరికి సరే ఏ సమస్యతో వెళ్ళి ఆయన మొర పెట్టుకున్నా కూడా నువ్వు ధ్యానం చేయవయ్యా, ధ్యానం చేస్తున్నావా, లేదు సార్, చేయిపో, కూర్చో, ఈ సమస్య పరిష్కారం ఎట్లా సార్, ధ్యానం చేయి, ధ్యానం పరిష్కరిస్తుంది. ఇంత గొప్ప సాధన మనం ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నంత వరకు మనం తెలుసుకోకపోవచ్చు. శరీరం తర్వాత మనకి దీని విలువ ఎంత అనేది అప్పుడు ఎంత బాధపడినా ప్రయోజనం లేదు. క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన పెద్దలు ఏం చెప్తారు, ఒక సరిగానే వ్యవహారం కలిగిన ఒక స్నేహితునితో కలిసి తిరుగుతుంటే మన వ్యవహారం సరిగా లేదురా. వ్యవహారం అంటే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మీ యొక్క డెస్టినీని చేరుస్తుంది అన్నమాట. క్యారెక్టర్ మోర్ ఇంపార్టెంట్. మరి క్యారెక్టర్ బాగుండాలంటే త్రికరణ శుద్ధి అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిందే. కాబట్టి ధ్యాన ధర్మం గురించి ఇంకా ఎంతైనా చెప్పుకోవచ్చు మన. రెండవది ఏంది, అహింసా ధర్మం. అహింస అంటే మనసా వాచ కర్మ త్రికరణ శుద్ధిగా నువ్వు అహింసని పాటించాలి. మనస్సులో నువ్వు ఎవరి గురించి చెడుగా నువ్వు ఆలోచన చేయకూడదు. అది కూడా హింసే, మానసిక హింస అంటారు. మానసిక హింస, వాక్కు హింస, తర్వాత భౌతిక హింస. ఈ మూడు హింసలే. కాబట్టి ఎవరైనా ఈ సరిపోని వ్యక్తి వస్తున్నాడు, వీడు కాలు జారి కింద పడిపోవాలనుకున్నారనుకోండి, అది కూడా హింసనే. లేదా మీరు మాట ద్వారా హింసించారు ఒక వ్యక్తిని, అది కూడా హింసనే. మరి చెప్పడం వరకే మన ధర్మం. మరి ఎవరికి వారుగా నిర్ణయించుకొని మార్పు అనేది ఆ చెప్పే హక్కు అయితే నాకుంది. ఎందువల్లంటే పత్రిజీని ఏ రోజైతే కలిశానో ఆ రోజే నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఆయన చెప్పాడు ఆ రోజు, హింస హింస చూడో హంస పక్కడో అన్నాడు. హింసను వదిలిపెట్టు, హంసను పట్టుకో. శ్వాసనే హంస. హంస ఏ విధంగా అయితే పాలను నీళ్ళను కలిపి పెట్టేస్తే నీటిని విడదీసి పాలను మాత్రమే స్వీకరిస్తుంది, అలాగే ఒక హంసలాగా తయారవుతాడు ధ్యాన సాధన చేసేటువంటి. అందుకే వాళ్ళ పేరు వెనక హంస, రామకృష్ణ పరమహంస. ఆయన ఒక హంస అయిపోయాడు. అంటే ఈ ప్రపంచంలో రెండూ ఉంటాయి. పాలు నీళ్ళలాగే చెడు మంచి, ధర్మం అధర్మం, సుఖము దుఃఖము రెండూ ఉంటాయి. ప్రకృతి ఉంటుంది, వికృతి ఉంటుంది. అంటే ఒకటి వదిలేసి, చెడును వదిలేసి మంచిని స్వీకరించు. నువ్వు హంసలాగా తయారవుతావు. ధ్యానం చేస్తే శ్వాసని హంసతో పోల్చారు అన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తాం, మిత్రధర్మం. మిత్రధర్మం అంటే మనం మనుషులను మాత్రమే ప్రేమిస్తూ ఉన్నాం. నిజంగా మిత్రధర్మం మనలో ఉంది అంటే సకల సృష్టిలో ఉన్న సకల ప్రాణికోటిని ప్రేమించాలి, దయతో చూడాలి. మరి చూడగలుగుతున్నామా అంటే చెక్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళుగా చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. మరి మానవుల్లో కూడా మనం విడదీసుకుంటున్నాం కదా, వీడు నా మిత్రుడు, వీడు నా శత్రువు అని చెప్పేసి విడదీసుకుంటాం. అక్కడ తేడా చూపిస్తున్నాం. మళ్ళీ సకల ప్రాణుల్ని ప్రేమించగలుగుతున్నామా? సకల ప్రాణుల్ని ప్రేమించగలిగినప్పుడే మీలో మిత్రధర్మం ఉన్నట్టు. పత్రిజీలో మిత్రధర్మం ఉంది కనుకనే అందరినీ సర్వసమానంగా చూడగలిగాడు ఆయన. మిత్రధర్మం. స్వధర్మం ఉన్నది, పరధర్మం ఉన్నది. నీ ఆత్మతో నువ్వు ప్రతిరోజు ధ్యానం చేసి నీ ఆత్మతో సాంగత్యం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఆత్మే పరబ్రహ్మము అని తెలుసుకుంటావు. అహం బ్రహ్మాస్మి, ఈ యొక్క ఆత్మే బ్రహ్మ కూడా అని చెప్పేసి తెలుసుకుంటావు. ఇది స్వధర్మం. పరధర్మాల్లోకెల్లా గొప్పదైన ధర్మం ఈ యొక్క అహింసా ధర్మం. మనసా వాచకం త్రికరణ శుద్ధిగా అహింసని ఆచరించాలి. గురునానక్ అన్నారు, నా హృదయాన్ని క్షోభించవద్దు అన్నాడు. ఎందుకు మానవుని అనుకున్నాడంటే ఒక మానవుడు మాత్రమే గ్రహించగలడు.
కుక్క దగ్గర వెళ్ళి నీ హృదయం శోభించను అంటే అది అది తెలుస్తుంది, దాన్ని తెలుసుకుంటుందా? కానీ ఓ మనిషికి చెప్తే గ్రహిస్తాడు. ఒక మనిషి మాత్రమే గ్రహించాలి. ఎందువల్ల అవన్నీ సక్రమంగా జీవిస్తున్నాయి. 84 లక్షల జీవరాశులు, అందులో మానవుడు తప్ప అన్నీ సక్రమంగా సవ్యంగా జీవిస్తున్నాయి. వాటికి ఇచ్చిన ప్రోగ్రాం తగ్గట్టుగా అవి జీవిస్తూ ఉన్నాయి. కానీ తప్పు జరుగుతుంది ఎక్కడ అంటే ఒక మానవుల్లోనే తప్పు జరుగుతుంది. అందువల్లనే కరోనా మనిషికి మాత్రమే వచ్చింది. ఏ జంతువు అన్నా బాధపడిందా? ఏ జంతువు అన్నా మాస్క్ వేసుకుందా? ఏ జంతువు అన్నా సోషల్ డిస్టెన్స్ పాటించిందా? ఒక మనిషి మాత్రమే. ఎందుకు అంటే తప్పులు మనిషి దగ్గరే ఉన్నాయి కనుకని ఆయన పంపించాడు, ఒక దూతను పంపించాడు. అయినా కూడా మనలో మార్పు ఏదో అదే ఆ లాక్డౌన్ పీరియడ్ అంతా జాగ్రత్తగా ఉన్నాం, కానీ తర్వాత మరి మామూలే. కాబట్టి రెండవ ధర్మం అహింసా ధర్మము, అహింస. మూడవది మిత్రధర్మం. మనం కలిపేసుకున్నాం, మిత్రధర్మం కూడా వచ్చేసింది. నాలుగవది ఏంటి? కరుణా ధర్మము. కరుణ ఎవరి దగ్గర ఉంటుంది? కరుణ డిసెంబర్లో 25వ తారీఖు క్రిస్టియన్స్ అంతా ఒక పండుగ జరుపుకుంటారు. నిజంగా క్రిస్టియానిటీ గురించి మనం ఆ క్రైస్ట్ గురించి తెలుసుకుంటే పత్రిజీ గారు జీసస్ క్రైస్ట్ అనే ఒక చిన్న పుస్తకం తయారు చేశాడు. ఆ పుస్తకం చదివితే క్రైస్ట్ యొక్క జీవితం ఆయన ఎంత కరుణామయుడయ్యాడు అనేది తెలుస్తుంది. కరుణ గురించి ప్రపంచానికి తెలియజేశాడు. ఆ రోజు కడతాల్లో ప్రోగ్రాం జరుగుతుంది. చీఫ్ గెస్ట్లు వచ్చారు, మన అనంతపురం జిల్లా వాళ్ళే వచ్చారు. కరుణ గురించి చెప్పండి అని చెప్పేసి మైక్ ఇచ్చాడు సార్. క్రైస్ట్ గురించి చెప్పండి అంటే ఆయన ఏం చెప్పాడంటే, తోటి వారిని నీ వలే ప్రేమించు అని చెప్పాడు అని చెప్పాడు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, మేము ఎక్కడైనా ప్రోగ్రాం వెళ్ళినప్పుడు, వారం 10 రోజులు ప్రోగ్రాం వెళ్ళినప్పుడు, మా ఇంటి ఆ పక్క వాళ్ళని ఈ పక్క వాళ్ళని వెనక వాళ్ళని ముందరింటి వాళ్ళని చక్కగా చూసుకోండి, మా ఇంటిని మేము వారం తర్వాత వస్తామని చెప్పిపోతాం. వాళ్ళు చక్కగా చూసుకొని మేము వచ్చిన తర్వాత వాళ్ళు మాకు ఎంతో ఆతిథ్యం ఇచ్చి ఇంట్లోకి పోయేట్టుగా చేసేవారు. అప్పుడు వెంటనే పత్రిజీ గారు మైక్ తీసుకొని, పొరుగువారంటే వారు కాదయ్యా, పొరుగువారంటే మన దగ్గర ఉన్న పిల్లి, కుక్క, ఎలుక వీటిని ప్రేమించమన్నాడు. కాబట్టి నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించంటే అందులో మనిషి కూడా వస్తాడు. మనుషులు కూడా ప్రేమించు. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించంటే మానవుల్ని, సకల జీవుల్ని ప్రేమించు, కరుణతో చూడు. అప్పుడు నువ్వు కరుణామయుడు అవుతావు. మరి అంతటి గొప్ప కరుణామయుడు ఆయన చెప్పాడు, సీక్ ఏ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైటియస్నెస్ ఫస్ట్, దెన్ ఓన్లీ ఎంటరింగ్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నాడు. సీక్ ఏ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఫస్ట్ నీ దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించు. ధ్యానం ద్వారా శ్వాస మీద ధ్యాస పెట్టి నీ అంతరాత్మకు చేరువుగా అదే దేవుని రాజ్యంలోకి ప్రవేశించు. అండ్ హిజ్ రైటియస్నెస్ ఫస్ట్, అప్పుడు ఆ దేవుని యొక్క దివ్య ధర్మాలన్నీ నీ సొంతం అవుతాయి. దెన్ ఆల్ ఎల్స్ విల్ బీ యాడెడ్ అన్టు యూ. అప్పుడు ఈ ప్రపంచంలో నువ్వు పొందవలసినవన్నీ పొందుతావు. దేవుని యొక్క దివ్య ధర్మంలోకి నువ్వు ప్రవేశించినప్పుడు ఈ ప్రపంచంలో నీకు ఏమి కావాలో అన్నీ సమకూరుస్తాడు. ఎవరు? మనలో ఉన్న అంతరాత్మే ప్రబోధిస్తోంది. అది ధ్యానం చేయనప్పుడు మాట్లాడుతోంది, ధ్యానం చేసినప్పుడు మాట్లాడుతోంది. కానీ మనం గ్రహించలేకపోతున్నాం. అంతటి ఎరుక లేదు మనకి. అంతటి ఎరుకను సంపాదించుకోవాలంటే మరి రమణ మహర్షి గారు చెప్పినటువంటి వెళ్ళు ఇంకా లోతు వెళ్ళు అని చెప్పేవాడు. ఎవరైనా డౌట్ అడిగితే ఇంకా లోతుల్లోకి వెళ్ళాను నేను. కాబట్టి ఆయన దగ్గరికి ఒక సమస్యతో వచ్చాడు ఒక వ్యక్తి. వెళ్ళి ఆయన సమస్య విన్నవించుకున్నాడు. చాలాసేపు ధ్యానంలో ఉన్నాడు. ధ్యానం నుండి బయటకు, స్వామి చాలా సమస్యలు ఉన్నాయి, ఈ సమస్య పరిష్కారానికి మీరు మార్గం చూపుతాను మీ దగ్గరకు వచ్చాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చా అక్కడ వెళ్ళిపో అన్నాడు. ఆయన కోపం వచ్చేసింది.
ఏదో సమస్యతో వస్తే ఈయన ఎక్కడి నుండి వచ్చో అక్కడ మా ఊరు వెళ్ళిపోమంటున్నాను అనుకుని ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బయట వాచ్మెన్ అడిగాడు, ఏంటి అంత హడావుడిగా వెళ్తున్నావు అంటే, ఇట్లా స్వామి గారి దగ్గరికి ఈ సమస్యతో వచ్చాను, ఆయన మీ ఊరు వెళ్ళిపో అన్నట్టు. ఏం చెప్పాడు చెప్పు అంటే, ఎక్కడి నుండి వచ్చో అక్కడ వెళ్ళిపో అన్నాడు. ఆయన తెలిసిపోయింది, అది కాదయ్యా ఆయన చెప్పింది. ఎందుకంటే మాకు ఎంతోమంది చూస్తూ ఉంటాం, మాకు తెలుస్తుంది ఈ విషయాలను తెలుసు కనుక నేను చెప్తున్నాను. ఆయన చెప్పింది అది కాదు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళు అంటున్నాడు. వెళ్ళాలంటే నువ్వు ధ్యానంలో కూర్చో అని అర్థం. ధ్యానంలో కూర్చొని నీ యొక్క సహజ స్థితి ఎక్కడి నుండి నువ్వు వచ్చావు. ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు కదా, కస్త్వం కోహం కుతయా యాత కామే జనని కోమే తాత ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్వ స్వప్న విచారం అని చెప్పాడు. కాబట్టి ఒక తెలివైన వాడు ప్రశ్నించుకుంటా ఉండాలి, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను ఈ శరీరం తర్వాత. మనమేమో ఇక్కడే ఉంటామని చెప్పి స్థిర నివాసం ఏర్పరచుకున్నాం. అందువల్లనే అన్నీ సంపాదించి పెట్టేసుకుంటున్నాం. నిజంగా అవి తెలిస్తే ఎవరు ఏది సంపాదించుకోరు ఈ ప్రపంచంలో. ఆ జ్ఞానం లేకనే ప్రపంచం ఇట్లా తయారైపోయింది. ఎన్ని కోట్లు వచ్చినా ఇంకా కావాలి, ఇంకా కావాలి. కాబట్టి కరుణ అనేది మరి ఎక్కడుంది ఆ దేవుని రాజ్యం అంటే, వితిన్ యూ, నీలోనే ఉంది. నీ అంతరాత్మే దేవుని రాజ్యం. ధ్యానం గురించి చెప్పలేదు కానీ చేసింది ధ్యానం ఆయన. అంటిల్ యూ బికమ్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ఇంటూ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నాడు. నువ్వు పిల్లవాని మనస్తత్వం కలిగినప్పుడే నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించవు. నువ్వు పిల్లవాని వైపు ఫస్ట్, అప్పుడు నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలవు అన్నాడు. కరుణాధర్మం కావాలంటే మనకి వెంటనే కరుణ అంటేనే కరుణామయుడు గుర్తొస్తాడు, క్రైస్ట్ గారు గుర్తొస్తారు. నెక్స్ట్ ఏంటి, శాంత ధర్మం. మనం అది శాంతంగా ఏది శాంతంగా ఉండాలి, మన మనసు శాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోకుండా మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. బాహ్య ప్రపంచం అది కావాలి ఇది కావాలి ఏదో కలగూరు కంప చేస్తున్నాం. అందుకే మానవ జీవితం తప్పుల తడక అన్నాడు బెంజమిన్ ఫ్రాంక్లిన్. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎవరంటే పత్రిజీ ఒకనొక జన్మ. అది బెంజమిన్ ఫ్రాంక్లిన్ లాగా అక్కడ జన్మ తీసుకున్నాడు. ఆయన చెప్పిన ఇంత విషయాలు చెప్పిన ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడే ఉంటాడు, స్పిరిచువల్ సైంటిస్టే ఉంటాడు. మానవ జీవితం తప్పుల తడక. నిజంగా మనం అలాగే తయారు చేసుకుంటాం మన జీవితాల్ని. శాంతి లేక సౌఖ్యము లేదు అన్నారు ఒక కీర్తన త్యాగరాజు. శాంతి లేక సౌఖ్యము లేదు. నీ మనశ్శాంతిగా ఉన్నప్పుడు నీకు సుఖం లభిస్తుంది. నీకు శారీరక సుఖం కావాలా, మనసు శాంతిగా పెట్టుకో. లేదా మానసిక సంతోషం కావాలా, మనసును శాంతిగా పెట్టుకో. లేదా బుద్ధి వికసించాలి, మనసుని స్థిరంగా ఉంచుకో. లేదా నువ్వు బాహ్య ప్రపంచం ఆనందంగా జీవించాలా, మనసుని శాంతంగా ఉంచుకో. కాబట్టి 4 రకాల స్వస్థత కావాలి ప్రతి మనిషికి. శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, బుద్ధిపరమైన స్వస్థత, ఆత్మపరమైన స్వస్థత. ఈ 4 రకాల స్వస్థతలు ఒక మనశ్శాంతి మీదే ఆధారపడ్డాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. దాన్ని అటు ఇటు పంపించినామా మన జీవితం కూడా అటు ఇటు అవుతుంది. అంటే మనసు గట్టిదా మనం గట్టిదా తేల్చుకోవాలని పత్రిజీ ఎప్పుడూ చెప్పేవాడు. దాదాపుగా ఈ పద్యం చాలాసార్లు చెప్పాడు. పట్టు పట్టరాదు పట్టి విడవరాదు, పట్టు పట్టనేని బిగియ పట్టవలయు, పట్టిన పట్టు విడువట కన్నా పడి చచ్చుట మేలు అన్నాడు. కాబట్టి ధ్యాన పట్టుదల పట్టినారయ్యా, గట్టిగా పట్టుకోండి. ఎన్ని జన్మలు కావాలి? ఒక జన్మ చాలా, వస్తుంటావు పోతుంటావు. ఓకే, ఉన్నాయి, భవిష్యత్తు ఎంతో ఉంది, మనకి ఎన్నో జన్మలు ఉన్నాయి. ఇంతవరకు కోట్ల జన్మలు తీసుకున్నాం. కాబట్టి ఇంకా కావాలంటే ఇంకా ఉంటాయి జన్మలు. కాబట్టి మనసుని పట్టుదలగా సాధించుకోండి. నీవు గెట్టో నీ మనసు గెట్టో తేల్చుకో అని చెప్పేవాడు ఆయన. కాబట్టి శాంతి, ఒక శాంత ధర్మం
చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనసుని శాంతంగా ఉంచుకోవాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అప్పట్లో. విశాఖపట్నం ధ్యాన యజ్ఞంలో చెప్పాడు ఈ నవవిధ ధర్మాల గురించి. విశాఖపట్నం ధ్యాన యజ్ఞంలో చెప్పాడు. అప్పుడు దూకుడు సినిమా చూశారా మీరు అందరూ అని చెప్పేసి అడిగాడు. చూసాం సార్ అన్నారు. మహేష్ బాబు సినిమా. దాంట్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఆయన ఒక పదం వాడుతుంటారు. ఏమని? కూల్ బేబీ కూల్, కూల్ బేబీ కూల్ అంటుంటారు. అది సరదాగా ఉన్నా కూడా, కామెడీగా ఉన్నా కూడా దాంట్లో ఎంతో ఆధ్యాత్మిక సత్యం ఉందయ్యా. కాబట్టి మనం కూడా మన మనసును కూల్ బేబీ కూల్ అని చెప్పేసి ఎన్నో శాంతి మంత్రాలు ఉన్నాయి కదా. కాబట్టి మనం కూడా మనసులో అనుకుంటూ ఉండాలి, శాంతి 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 అని చెప్పేసి అనుకుంటూ ఉండాలి. అప్పుడు మన మనసు కుదుటపడుతుంది, శాంతిస్తుంది. అట్లా ఎగ్జాంపుల్ చెప్పాడు, కూల్ బేబీ కూల్ అని చెప్పేసి. కాబట్టి మనం ఎన్నో శాంతి మంత్రాలు జపించుకుంటూ ఉంటాం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోన్మ అమృతంగమయ, ఓం శాంతి 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 అని చెప్పేసి శాంతి మంత్రం చెప్పించుకున్నాం. ఏంటి దీని అర్థము? అసతోమ సద్గమయ. ఒక నా ముముక్షుడు వేడుకుంటున్నాడు భగవంతుణ్ణి, ఓ స్వామి నన్ను అసత్యం నుండి సత్యం వైపు నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించు. మృత్యోన్మ అమృతంగమయ, మృత్యువు ఉన్న స్థితి నుండి మృత్యువు లేని స్థితి వరకు నడిపించు. మరి ఎవరు నడిపిస్తారు? ఆయన రమ్మంటే వస్తాడో, రాలేడు కదా. ఇక్కడ ఎవరికి వాడుగా నడిపించుకోవాలి. అసత్యం నుండి సత్యం వైపు మీరే నడవాలి, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు మీరే నడవాలి. అలాగే మృత్యువు నుండి మృత్యువు లేని స్థితిలో మీరే ప్రయాణం సాగించాలి. దానికి మార్గమే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేస్తుంటే చేయంగా మనకి ఆ స్థితి కలుగుతుంది. నెక్స్ట్ ఏంటి? ఆరోగ్య ధర్మం. ఆరోగ్యం గురించి భగవద్గీత చెప్పాడు కదా, ఎలా భుజించాలి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అని చెప్పాడు. ఎవరి దుఃఖాన్ని తొలగించుకుంటారు? ఎవరైతే యుక్తంగా, యుక్తం అంటే శాకాహారము, మితాహారము, సాత్విక ఆహారము, ఈ 3 సూత్రాలు పాటించాలి. అప్పుడు నువ్వు యుక్తాహారం ఇస్తున్నట్టు దేహానికి. యథా అన్నం తథా మనః అని చెప్పారు. ఎలాంటి ఆహారం ఇస్తావో అలాంటి మనసు నువ్వు తయారు చేసుకుంటావు. భూమిలో ఎలాంటి విత్తనం నాటుతామో అలాంటి మొక్కే బయటకు వస్తుంది. వేరుశనగ విత్తనం నాటితే వేరుశనగ మొక్కే వస్తుంది. గంజాయి మొక్క నాటితే గంజాయి అదే వస్తుంది. అలాగే ఎలాంటి ఆహారం ఇస్తావో అలాంటి వ్యవహారం ఉంటుంది. ఈ శరీరానికి ఎలాంటి ఆహారం ఇస్తావో అలాంటి వ్యవహారం ఉంటుంది. క్రూరమైన ఆహారం ఇస్తే క్రూరమైన ఫలితాలే మనం చూస్తాం ప్రపంచంలో. ఆరోగ్య ధర్మం గురించి మనం 12 పాయింట్స్లో చెప్పుకున్నాం. సార్ చెప్పాడు అప్పట్లో. ఓవెన్స్ ఉంటాయి మన ఇళ్ళలో. విద్యుత్ అయస్కాంత తరంగాలతో అవి వేడవుతాయి. అందులో తీసుకున్నట్టు ఫుడ్ మీరు స్వీకరిస్తే మీరు 0 ఎనర్జీ ఫుడ్ తీసుకున్నట్టే అని చెప్పేవాడు. ఫ్రిడ్జ్లో ఏది నిలువ ఉంచుకొని తినద్దండి అని చెప్పేవాడు. అది పాలకు, పెరుగుకి, కూరగాయలు నిలువ ఉంచుకోవడానికి ఉపయోగించుకోండి. తర్వాత శరీరానికి శాకాహారమే ఇవ్వండి. శాకాహారం ఇచ్చినా కూడా అది కూడా ఒకేసారి శరీరం ఒక డస్ట్బిన్లో వేసినట్టు వేయకుండా ఒక 3 సార్లు తినే ఆహారం 3 సార్లుగా మీరు ఇస్తే మీ శరీరం ఎనర్జెటిక్గా తయారవుతుంది అని చెప్పేసి. ఆరోగ్య ధర్మం గురించి మనకు అందరికీ తెలుసు. స్వాధ్యాయ ధర్మం, స్వ అధ్యయనము. మనకి ఎంతోమంది మాస్టర్లు చెప్పారు. వెస్టర్న్ మాస్టర్స్ చాలా పుస్తకాలు అవన్నీ పత్రిజీ గారు తెలుగులో ట్రాన్స్లేట్ చేయించాడు. గోడ్జిఫ్ ఎపిసోడ్ వెస్టర్న్ మాస్టర్. ఎవరైనా నిన్ను తిట్టినా లేదా కొట్టినా నువ్వు వెంటనే స్పందించవద్దు. ఒక 24 గంటల టైం తీసుకో.
ఆ 24 గంటలు నిన్ను నువ్వు ఎందుకు తిట్టాడు, ఎందుకు కొట్టాడు చెప్పేసి నువ్వు పరిశీలించిన తర్వాత నువ్వు నిర్ణయం తీసుకో. అప్పుడు తిట్టాలనుకుంటే తిట్టు, కొట్టాలనుకుంటే కొట్టు. ఇది ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. కాబట్టి ఇలాంటి పుస్తకాలు చాలా. పత్రిజ్ గారు ఏం చెప్తారంటే, నేను 1978లోనే 79లోనో ఆయన యూ ఫార్ ఎవర్ అని చెప్పి ఒక పుస్తకం ద్వారా ఎన్లైటన్మెంట్ వచ్చింది ఆయనకు. యూ ఫార్ ఎవర్ అంటే మరణం లేని మీరు అని చెప్పేసి తెలుగులో కూడా ఒక పుస్తకం ఉంది. నేను ఆ రోజు ఆ పుస్తకం చదవకపోయింటే ఈరోజు నా ఎదురుగా మీరంతా కూర్చునేవారు కాదు, నాకి మీకు సంబంధం ఉండేది కాదు. మరి ఈరోజు మనం ఇన్ని విషయాలు మనం చర్చించుకుంటున్నామంటే ఆ రోజు నేను ఆ పుస్తకం చదవడం మూలాన నేను జ్ఞానోదయం కలిగిన తర్వాత ఈ ప్రపంచమంతా ధ్యానమయం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నా. శాకారమయం చేయాలి, ధ్యానమయం చేయాలి, పిరమిడ్మయం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నా అని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ ఎన్నో పుస్తకాలు. మిలారప గురించి తెలుసుకున్నారు కదా. మిలారప చదువు, ఆయన జీవిత చరిత్ర చదివితే ఎందుకు మిలారప అన్ని కష్టాలు పడినాడు. గురువు మార్పా దగ్గర. మార్పా అంటే పత్రిజ అంటే గొప్ప గురువు. మరి అన్ని కష్టాలు ఎందుకు పడినాడు అంటే ఆ పుస్తకం చదివితే అర్థమవుతుంది. అలాగే పుస్తకాలు ఎన్నో. స్వాధ్యాయ ధర్మం, భగవద్గీత చదివితే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. అర్జునుడికి వైరాగ్యం కలిగింది. మొట్టమొదటి చాప్టర్లో అర్జునుడికి వైరాగ్యం కలిగి మరి తనకే అన్నీ తెలిసినట్టు కృష్ణుని దగ్గరే ఎంతో జ్ఞానాన్ని బయటికి పెట్టేశాడు కృష్ణుని ఎదురుగే. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వానను. కృష్ణ ఈ యుద్ధంలో విజయం చేకూరితే ఏం ప్రయోజనానికి? ఏం ప్రయోజనం లేదు. కాబట్టి దీనివల్ల ఏం ప్రయోజనం లేదని చెప్పేసి ఆయనకే కథలుగా చెప్పాడు. ఆయన ఎంతో గొప్ప జ్ఞాని. ఆయన అన్నీ విన్నాడు. ఫస్ట్ చాప్టర్ అంతా విని, ఎందుకంటే వీడు డిప్రెషన్లో ఉన్నాడు. ఈ డిప్రెషన్లో ఉన్నవాడిని ఊరికే వినాలి అంతే. ఎవరైనా కూడా మన స్నేహితులుగా డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా మనం వినాలి అంతే. మనం ఎదురు మాట్లాడకూడదు. వాడు ఏం చెప్తాడో వినాలి ఫస్ట్. అట్లా విన్నాడు. విన్న తర్వాత సెకండ్ చాప్టర్లో నోరు విప్పాడు కృష్ణుడు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తుష్ట పరంతప అని చెప్పేసి అప్పుడు నోరు విప్పాడు. ఈ హృదయ దౌర్బల్యం అనేంత నీచమైంది ఇంకొకటి లేదు. నువ్వుగా ఒక నపుంసకుడిలాగా మాట్లాడుతున్నావు, నీకు తగదు, నీలాంటి ధీరునికి తగని మాటలు ఇవన్నీ అని చెప్పేసి ఎన్నో శ్లోకాల ద్వారా సెకండ్ చాప్టర్ అంతా అదే. అశోచ్యాన్ అన్వశోచత్వం ప్రజ్ఞావాసాంస భాషసే గతాసు నగతాసూంచ నాను శోచంతి పండితాహ. నువ్వే గొప్ప పండితులాగా చెప్తున్నావు. పండితుడప్పుడు గతించిన వాని గురించి బాధపడ్డు, ప్రస్తుతం ఉన్నవాని గురించి కూడా బాధపడ్డు. అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. ఒక వ్యక్తి 30 సంవత్సరాల వయసు ఉందనుకోండి, ఆ వ్యక్తి 30 సంవత్సరాల క్రితం ఎక్కడుంటే అవ్యక్తం, వ్యక్తం కాడు. ఈ యొక్క ఇంద్రియాలకు కనపడ్డాడు, ఆత్మరూపంలో ఉంటాడు, కనపడ్డాడు. వ్యక్తం మధ్యాహ్న భారత. ఎప్పుడు వ్యక్తం అవుతున్నాం? శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వ్యక్తం అవుతున్నాం. అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన అంటున్నాడు. రూపనామ రహితుడు భగవంతుడు. ఎందుకంటే ఈ అవ్యక్తం, ఈ శరీర ధారణ లేకముందు మనం అవ్యక్తం. మనకి రూపము లేదు, నామము లేదు. 500 శరీరాలు తీసుకుని 500 శరీరాలుగా 500 పేర్లు పెట్టుకున్నారు. మరి 500 శరీరాల పేర్లలో ఏ పేరు మీరని చెప్పగలరు? నెక్స్ట్ ఏంటి? వినయ ధర్మం. వినయ ధర్మం మనకి 2 రకాల ప్రాపంచిక విద్య ఉంది, ఆధ్యాత్మిక విద్య ఉంది. ప్రాపంచిక విద్యలో మీరు బాగా రాణిస్తే ఒక అధికారమో హోదా వస్తుంది మీకు.
అప్పుడు ఏం బయలుదేరుతుంది మీలో అహంకారము, అధికార దర్పం. అహంకారము, అధికార దర్పం బయలుదేరుతుంది. ప్రపంచ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది నీ దగ్గర అంటే ఏం సింబలు, గుర్తు ఏంటంటే మీలో వినయం ఉండాలి. వినయం ఉన్నప్పుడే విద్య దదాతి వినయం అని చెప్పారు. ఎవరి దగ్గర అయితే వినయం ఉంటుందో వాని దగ్గర విద్య ఉన్నట్టు, ఆధ్యాత్మిక విద్య ఉన్నట్టు. కాబట్టి మనం కూడా మన దగ్గర జ్ఞానం ఉంది అంటే మనం వినయంతో ఉండాలి. పత్రిజీ ఎంత వినయంగా వినేవాడు. చిన్న పిల్లవాడు ఎక్స్పీరియన్స్ చెప్తున్నా చేతులు కట్టుకొని వినేవాడు. చెప్పు అని చెప్పేసి వినేవాడు. ఎంత వినయమైన మరి అంతటి మహనీయుడు పిల్లవాడు. నాకు ఈ కళ్ళు మూస్తాను, నాకు ఈ కుక్క కనపడింది అంటాడు. అది కూడా ఎంతో శ్రద్ధతో వింటాడు ఆయన. ఏ ఎక్స్పీరియన్స్ అయినా కూడా చెప్పు చాలా ఇంట్రెస్ట్ చూపేవాడు ఎక్స్పీరియన్స్లు. వినయం ఉంటేనే వస్తుంది, లేకపోతే లేదు. అయితే వినయ ధర్మం వీరబ్రహ్మణ్య స్వామి చెప్పాడు. ఇదే విషయం చెప్పాడు. నీ దగ్గర జ్ఞానం ఉంటే, వినయం ఉంటేనే నీ జ్ఞానం, లేకపోతే అది జ్ఞానం కాలేదు. వినయ ధర్మం. ఫైనల్గా ఏంటి? దాన ధర్మం. మనకు తెలిసిన దానం అన్నదానం. అన్నదానం కన్నా వస్త్రదానం గొప్పది. వస్త్రదానం కన్నా విద్యాదానం గొప్పది. విద్యాదానం కన్నా ప్రాణదానం గొప్పది. ప్రాణదానం కన్నా ఆధ్యాత్మిక దానం గొప్పది. అంతిమంగా దానం ఏంటి? ఎలాంటి దానం చేయాలి? ఆధ్యాత్మిక దానం చేయాలి. ఎందుకు? అన్నీ చేయాల్సిందే. ఎవరి పరిధిలో ఏది అవకాశం వచ్చినా అన్నదానం చేయాలి, వస్త్రదానం చేయాలి, విద్యాదానం చేయాలి, ప్రాణదానం చేయాలి, ఆధ్యాత్మిక దానం కూడా చేయాలి. అన్నదానం గొప్పది అని ఎందుకన్నారు? ఎవరికి ఏది ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలంటారు. ఒక భోజనం పెట్టండి, ఆకలి తిన్నాక చాలు అంటాడు. ఎంత రుచికరమైన ఆహారం పెట్టినా కూడా కడుపు తిన్నాక చాలు అనేస్తాడు. అందువల్ల అది గొప్పదే అన్నారు. ఒకరికి భోజనం పెట్టినారు, ఎంతకాలం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు? ఒక రోజు వరకు మ్యాక్సిమం గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ పూట మళ్ళీ ఆకలేస్తుంది మనకి. ఆకలేస్తే మళ్ళీ ఆహారం కావాలి, మళ్ళీ వెతుక్కుంటాడు. మరి ఆ రోజు ఎవరు పెట్టారో వాన్ని గుర్తుపెట్టుకుంటాడు. దీనికన్నా వస్త్రదానం గొప్పది. వస్త్రం చినిగిపోయే వరకు వేసుకుంటాడు కదా, వేసుకున్నంత వరకు ఆ దానం చేసిన వాళ్ళు తలుచుకుంటాడు కదా. వీటికన్నా విద్యాదానం. ఒక టీచర్ చిన్నప్పుడు మంచి ఫౌండేషన్ వేశాడు. ఆ టీచర్ ద్వారా మంచి స్థాయిలోకి వెళ్ళిపోయింటాడు ఒక విద్యార్థి. ఎప్పుడో ఒకసారి తలుచుకుంటాడు కదా, ఫలానా టీచర్ ఆ రోజు నాకు ఈ బోధ చేయడం వల్లనే, ఈ జ్ఞానం అందించడం వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పేసి అనుకుంటాడు కదా. అంటే ఒక జీవితానికి ఒక దాదాపుగా ఆయన జాబ్ చేసేంత వరకు అనుకుంటాడు కదా. దీనికన్నా ప్రాణదానం గొప్పది. ఎవరో యాక్సిడెంట్ కాబోతోంది, మీరు రక్షించారు, జీవితకాలం అంతా తలుచుకుంటాడు కదా. ఈ అన్నిటికన్నా గొప్పది ఆధ్యాత్మిక దానము. ఒకరికి ధ్యానం నేర్పించండి, ఆత్మ ఉన్నంత వరకు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటాడు. ఆత్మ ఎప్పటికీ ఉంది కదా, ఆది లేదు, మధ్యము లేదు, అంతము లేదు. శాశ్వతమైన దానం ఈ యొక్క ఆధ్యాత్మిక దానము. అందువల్ల పత్రిజీ గారు ఈ దానాన్ని ఎంచుకున్నారు. ఇవి నవవిధ ధర్మాలు. అర్థమైందా? అర్థమైంది. పత్రిజీకి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టు. వారి గురువు గారు సదానంద గారు క్లాప్స్ కొడదాం. పాండురంగయ్య గారు, విజయలక్ష్మి మేడం గారు క్లాప్స్ కొట్టండి. అలాగే చంద్రశేఖర్ గారి క్లాప్స్. అలాగే మీ అందరికీ క్లాప్స్. ఈ 1 అవర్ చక్కగా విన్నందుకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి విషయము
మనము చర్చించుకోవాలి అని అంటే సుహృద్భావమైనటువంటి ఒక వేదిక కావాలి. ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించే వేదిక ఒక కావాలి. ప్రాపంచికంలో మా కుమారుడు, ఆధ్యాత్మికంలో స్వామి మల్లికార్జున స్వామి. నాన్న, ఈ ప్లేసు చాలా విశిష్టమైంది, ఇక్కడ సర్వదేవతలు తిరుగుతూ ఉంటారు కనుక దీనికి పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరము అని పేరు పెడతాము అంటే, పరబ్రహ్మ అంటే మనము మాట్లాడలేం కదప్ప అంటే, లేదు అదే అలవాటు అయిపోతుంది అని చెప్పడం జరిగింది. అటు తర్వాత ఒక 20 మంది 30 మంది ధ్యానం, 15 మంది 20 మంది ధ్యానం చేస్తూ బెడ్రూమ్లో కూర్చుండేదానికి ఇష్టం లేకపోతే ఈ విధంగా ఒక హాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది నేను కాదు చేసిండేదే, విశ్వం చేత తయారు చేయబడింది. కనుక ఒక విషయంలో ఆత్మజ్ఞానానికి సంబంధించింది ఇది PhD పట్టా. దీన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు ఆత్మజ్ఞాని అని మనం ఈ క్షేత్రంలో ఇంత జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. మరి ఈ జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, వారిలో ఉన్నటువంటి జ్ఞానమూర్తి మన విజయ్ కుమార్ సార్లో నిక్షిప్తమై ఉంది. ఆయన స్వామి, నేను పిలవలేదు మై డియర్ మాస్టర్స్, సారే ఒకరోజు వచ్చేసి నువ్వు ఈ విధంగానే జ్ఞానాన్ని పొందుతూ ఉంటే దీన్ని పరబ్రహ్మ జ్ఞానానికి ఎప్పుడు చేరుకుంటావు అని 2 సార్లు అడగడం జరిగింది. ఒకసారి నేను సమాధానం ఇవ్వలేదు, కానీ ఇప్పుడు సమాధానం ఇస్తున్నాను. ఈ సమాధానం వెనుక ఒక వ్యక్తి కావాలి నీకు. ఆ వ్యక్తి ఎవరు అంటే పరబ్రహ్మే అయినటువంటి పత్రిజీ గారు అని మనకు హాస్టల్ ట్రావెల్స్లోనూ 3rd ఐ ఓపెన్ అవుతుంది. మాకు ఆ విధంగా జరుగుతుంది మై డియర్ మాస్టర్స్. దీనికి ఉదాహరణగా తీసుకుంటే చంద్రశేఖర్ సారికి దక్షిణామూర్తి దేవాలయమైనటువంటి గవిమఠంలో సర్పాలు కనపడినాయి అంటే అక్కడ తాడిపత్రి నుంచి వచ్చినటువంటి కుమారెడ్డి అనే ఆయన, సార్ మిమ్మల్ని చూస్తాను ఇక్కడ పాములు కనపడినాయని ఆయన అనడం ఒకటి. అప్పుడు అదొక సత్యం. అనిన తర్వాత ఇక్కడ కూడా ఒక మేడము, సార్ మీ ఇంట్లో పాములు తిరుగుతున్నాయి అని అన్న. అంటే మన ఇంటిలో పాములు తిరుగుతున్నాయి అని అంటే మనము ఎప్పుడైతే సరి అయినటువంటి ధ్యానం చేస్తామో ఆ ధ్యానంలో గంట సేపు ధ్యానం చేస్తే మనకు కలిగేది అనుభవాలు 1 మినిట్ అంటే ఒక 60 సెకండ్లో 30 సెకండ్లో మనం పొందుతాం. ఆ పొందేటప్పుడు ఎలా ఉంటుందంటే ఆ కాస్మిక్ ఎనర్జీ ధారాపాతకంగా బ్రహ్మరంధ్రం, ఆజ్ఞాచక్రం నుంచి బ్రహ్మరంధ్రానికి చేరేటప్పుడు నాడీ మండల శుద్ధి జరుగుతుంటుంది మై డియర్ మాస్టర్స్. అప్పుడు ఏమైపోతుందంటే మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని పెంపొందించేదానికి ఇటువంటి జ్ఞానమూర్తులు అయినటువంటి విజయ్ కుమార్ ద్వారా ఇప్పటికే 15 ఎపిసోడ్లు మనము పొందినాము. ఇంకా 35 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి ఆత్మజ్ఞానానికి సంబంధించింది. దాంట్లో భగవద్గీత శ్లోకాలు ఉంటాయి, దానికి అర్థం చెప్తూ ఉంటారు. ఇది ఈ వేదిక ఈ విధంగా జరగడం నాలో ఏం లేదు స్వామి, అంత విశ్వం ద్వారానే జరుగుతూ ఉంది. విశ్వమే ఇక్కడికి పంపించింది. విశ్వం అంటే ఎవరు కాదు స్వామి, పత్రిజీ. గమనము అన్నా కూడా పత్రిజే, ఎరుక అన్నా పత్రిజే. ఇప్పుడు మనకి హాస్టల్ ట్రావెల్స్ ఈ 3rd ఐ ఓపెన్ అవుతుంది, ఎలా ఓపెన్ అవుతుంది అనేది కొందరికి వాళ్ళు తెచ్చుకున్నటువంటి వాసనాక్రమంలో ఉంటుంది. కొన్ని కర్మలు తగ్గితే వాళ్లకు అలాగే వస్తుంది. నాకు జరిగినట్లు నీకు జరగాలని లేదు, నాకు కనపడుతున్నాయి. మరి సారు కనపడకపోకుండా పోవచ్చు, మీకులో కొందరికి కనపడవచ్చు, కనపడకపోవచ్చు. నమ్మకం, వేర్ ఈజ్ బిలీఫ్ దెర్ ఈజ్ గాడ్. ఎవరికి నమ్మకం ఉంటుందో వాళ్ళది, అంతే. పరమాత్మ స్వరూపము నమ్మకంతోనే పోతుంది. ఈ విధంగా మనకు 35 ఎపిసోడ్లు ఉన్నాయి. ఆ ఎపిసోడ్లు ఆయనకు చెప్పేది పత్రిజీ గారు ఆయనలో ఆవాహనై చెప్తున్నాడు. ఇక్కడ ఆవాహనము అంటే మనము ఏ వాహనాన్ని తీసుకుంటామో ఆ వాహనమే
ఈ మానవునిగా ఉదయించినటువంటి ఆత్మ కనపడదు, అందరికీ తెలుసు. కనుక ఇది చెప్పుకుంటూ పోతే ఎంతో ఇదవుతుంది. ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. ఈ సార్ చెప్పినటువంటి 15 ఎపిసోడ్లు ఒక పుస్తక రూపంలో